స్తుతించడం ప్రారంభించండి, భాషలతో మాట్లాడడం ప్రారంభించండి. పరిశుద్ధాత్మ శక్తి ఎన్నిసార్లు పొందుకున్నా ఈ మానవ శక్తుల మీద, ఈ లోకసమ శక్తుల మీద ఆ పవరు పరిశుద్ధాత్మ దేవుడు మన అన్నిటి మీద అధిగమించే శక్తిని ఆయన మనకి ఇస్తాడు. కాబట్టి ఇది మందిరంలో దొరకడం, అది సంఘంతో కలిసి ఒక గంట ఆయన సన్నిధిలో ఆరాధించడం, అందరినీ మర్చిపోయి ఆరాధించే అనుభవంలోనికి వచ్చుదుముగాక. మన మైండ్ ఆబ్సెంట్ అయిపోయి ఆత్మలోకి వెళ్ళిపోయి ఆరాధిస్తున్నప్పుడు మీకు సమయం ఏమి గుర్తుండదు. ఒకవేళ నా వాయిస్ వినగానే మెల్లమెల్లగా మీరు మీ మనసులోనికి వచ్చేసి మీరు స్తుతిస్తూ ఉంటే ఇంకా అప్పుడేమైపోద్దంటే ఇక్కడ వేడి వెట్ట, కొత్తగా వచ్చిన వాళ్ళకు స్వస్థత, హల్లెలూయా, గుండె చెదిరి వచ్చిన వాళ్ళకు ధైర్యం. ఎందుకంటే దేవుని సన్నిధే విడుదలనిస్తుంది. హల్లెలూయా. కీర్తనలో ఉన్న ఒక మాట పెట్టాను, 27వ కీర్తన ఒకసారి చదవండి, 4వ వచనం. ఈరోజు గుడ్ మార్నింగ్ పెట్టినప్పుడు అందులో పెట్టాను, ఒక వరం అడిగి తిని. ఏంటి? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజు 1 నుంచి 3 వచనాలు చదవండి, ఏమంటాడు? అదే అధ్యాయం 27వ అధ్యాయంలో. అవును 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 నా శరీర మాంసము తినుటకు వచ్చినప్పుడు ఎస్ ఎస్ అవును సరిపోద్ది. హల్లెలూయా. ఇవన్నీ చెప్పి నేను విశ్వాసంతో ఉంటా ఈ పరిస్థితులలో. నీవు నా ప్రాణదుర్గం, నా ప్రాణము నీ యొద్ద ఉన్న జీవపు ముట్టులో ఉంది. మన జీవము క్రీస్తులో పరమందు దాచబడి ఉంది. మన ఆధ్యాత్మిక జీవితం బంగారం లాకర్లో ఉన్నట్టు, బ్యాంకులో మన సొమ్ము భద్రం అన్నట్టు ఇప్పుడు బ్యాంకులలో నమ్మేటట్లేదు. ఏమన్నా భూముల మీదనే పెడుతున్నారు, ఇంట్లో కూడా ఉండనిస్తలేరు. ప్రీ ప్లాన్డ్గా చోరీలు జరుగుతున్నాయి. కానీ పరలోకమందు ఏ చిమ్మెట కొట్టరు, ఏ దొంగ రాడు. ఆయనలో మన జీవితం భద్రపరచబడి ఉంది. ఈ భద్రపరచబడి ఉంది. ఈ చుట్టుపక్కల పరిస్థితులు, మనం అనుభవిస్తున్న సిచ్యువేషన్స్ అన్నీ యుద్ధ వాతావరణంలో ఉన్నట్టే అనిపిస్తుంది. సాతాను మూకలు, సాతాను సంబంధమైన ఆ క్రియలు, ఈ యుగ సంబంధమైన దేవత అధికారులు, ప్రధానులు అంత మానసికంగా, భౌతికంగా మన మీద, మన క్రైస్తవ్యం మీద, మన కుటుంబాల మీద, మన జీవితం మీద సమస్యల వలవలో, కష్టాల వలవలో ఉక్కిరి బిక్కిరి చేసి మన ధైర్యం కోల్పోయి గుండె చెదిరి ఆ పిడాత ప్రాణం పోయే పరిస్థితులే ఉంటాయి. కానీ నా యేసయ్య యొద్ద నా ప్రాణం ఉంది. హల్లెలూయా. అందుకే నాకు ధైర్యం ఉంది. నా కుటుంబం యేసయ్య చేతిలో ఉంది, అందుకే నాకు నెమ్మది ఉంది. నా జీవితం యేసయ్య అధికారం కింద ఉంది, అందుకే నాకు నెమ్మది ఉంది. యేసయ్య చేతి కింద నేను అణిగిమణిగి ఎదుగుతూ ఉన్నాను ఆయన సన్నిధిలో. ఈ విశ్వాసం మనకు ఉండబట్టే కదా అన్ని పరిస్థితులలో ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఇది ఉంది, పర్వాలేదు, ఇంకొక అడుగు ముందుకు వేయాలని ఈరోజు ప్రభు చెప్తున్నాడు. ఏంటంటే ఒక వరం అడగాలి నువ్వు. హల్లెలూయా. యెహోవా ప్రసన్నతను నేను అనుభవించాలా. మాటలలో వివరించలేనిది, పాదాలకు అందరిది, ఊహకందని ఆ మహిమాన్వితమైన సన్నిధి మనం అనుభవించగలిగే అనుభవంలోనికి రాగలగాలి. అది చెప్పలేం. పౌలు అంటాడు చూడు, నేను శరీరంలో పోయానో, శరీరం లేకుండా 3వ ఆకాశానికి పోయానో తెలియదు. అసలు ఆ మాటలు ఉచ్చరింప శక్యం కాని మూలుగులు నేను విన్నాను, అవి ఎలా చెప్పాలో నాకు తెలియదు.
నేను ఆత్మలో పోయానో శరీరంలో పోయానో నాకు తెలియదు, కానీ ఆయన సన్నిధిని నేను అనుభవించాను, ఆయన మహిమను నేను అనుభవించాను. ఆ మహిమ కలిగిన అనుభవంలోనికి ఈ కడవరి కాలములో ఉన్న పరిశుద్ధులైన కుటుంబాలు, పిల్లలు ఎదుగుదుముగాక. ఆ అనుభవంలోనికి తీసుకొచ్చే ఒకే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. భూమి మీద ఉన్నప్పుడు నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. దీనిని గూర్చే గలతీ గ్రంథకర్త ఏమంటాడు, ఆత్మఫలమేమనగా అంటే పరిశుద్ధాత్మ ఫ్రూట్. హల్లెలూయా. అది యేసుక్రీస్తు ద్వారా ఏదైతే జరిగిందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అదే యేసుక్రీస్తు ఏమంటాడంటే, నా వాటిలోని తీసుకొని మీకు బోధించును, మీకు నేర్పించును, సత్యము కాదు సర్వసత్యంలోనికి నడిపించును. సర్వసత్యం అంటే ఏమనుకుంటున్నారు మీరు? సర్వసత్యం అంటే ఏమనుకుంటున్నారు? మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్పనా? ట్రూత్. భౌతికమైనది అర్థమైతేనే మిగతాది అర్థమవుతుంది. హాస్పిటల్లో ఎక్కువ జనాలు ఉంటారు కదండి. కొన్నిసార్లు వర్షాకాలం ఎక్కువైంది అనుకో, అన్నీ ఎక్కువ, అప్పుడు ఫుల్ పంట ఎవరికి? డాక్టర్లకు. లేని జబ్బులన్నీ వస్తాయి. వాతావరణం మారుతుంది కదా, కాబట్టి కొన్ని వచ్చేస్తాయి. దాంట్లో మెయిన్ ఈ డాక్టర్ దగ్గర పంపించి ఒక వ్యక్తి ఉంటాడు కదా, ఇది కాంపౌండరు ఏమో మీ భాషలో ఎవరు అనుకో, ఆ వ్యక్తి ఎంత ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎన్ని రకాల చికాకు పెడతారండి. ఈ నెంబర్లు లేవు, నెంబర్లు రాసులు లేదు, లోపలికి పంపించాలంటే ఒక్కొక్క ప్రాబ్లం చెప్తారు. నా కొడుకు మొత్తం సీరియస్గా ఉన్నాడు, వాళ్ళు ఇంకొకరు అంత చికాకు ఉదయం నుంచి సాయంత్రం చికాకే ఉంటుంది. డాక్టర్కి ఏం చికాకు ఉంటుంది, ఆయన మంచిగా లోపల కూర్చోడు. ఒక్కొక్క పేషెంట్ వస్తే మానవుడికే చికాకు. ఇంట్లో గొడవైంది పిల్లలతో భార్యతో, వచ్చేసాడు కూర్చున్నాడు, ఇక జనమే జనం కిక్కిర్చున్నారు. అయితే వాళ్ళని సంధానించాడు, కానీ ఈలోపు అవన్నీ చూసుకుని ఎంతమంది వచ్చిండు ఎంతమంది అటెండ్ అయ్యారు చూసుకుని ఈలోపు వెనుకడు ఒకటి చార్చండి వెనక వీపు మీద సరిసేసరికి మనోడు వెనుక దిగి చూసాడు. ఎట్లుంటే చెప్పండి, వాడు సరిచుడు ఈ అంటాడట. అంటే ఎవడు వాడు? పిచ్చివాడు. కోపం ఉన్నదా ఈ మనిషికి? లేదు. అంటే అర్థమైపోయింది, వచ్చిన పేషెంట్లు కాదు సరిసింది, పిచ్చోడు. ఎవరు పడితే వాళ్ళు కొట్టుకుంటూ వస్తాడు, ఈయన కూడా కొట్టేసాడు. ఎప్పుడైతే చూసినందో అర్థమైంది. అర్థమైతే ప్రశాంతత, ఆరోగ్యం, వివేకం, సంసారం, ఫ్యామిలీ, కుటుంబం, పిల్లలు, అన్నదమ్ములు, బంధాలు, బంధుత్వాలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు అర్థం చేసుకో. అక్కడి నుండి పరిశుద్ధాత్మదేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు. ఈయనకు అర్థమైంది దావీదుకు, నా మీదికి యుద్ధము చేయుటకు దండు దిగినను. ఏంటంటే ఇజ్రాయిల్ బంకర్లు ఉంటాయి, ఓ లోపల కిలోమీటర్ దూరం దాకా లోపల ఉంటాయి, బతకొచ్చు ఎన్ని యుద్ధాలు జరిగినా. కానీ ఇరాన్ వాళ్ళు ఆ లోపల ఉన్న వాళ్ళని కూడా చంపే మిసైల్ అనుకున్నారట. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం రావడానికి చాలా దగ్గరగా ఉంది. హల్లెలూయా. ఇంతకాలం మాకేం కాదు అనుకున్నారా? ఇప్పుడు దానికంటే మించింది కనుగొనాలి. వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి వాళ్ళకి ఆ దైవ జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ దేశాన్ని ముట్టుకోలేడు, దేవుని ప్రజలను ముట్టుకోలేడు, మిమ్మల్ని మీ కుటుంబాలను సాతానుడు ఏది ముట్టుకోలేడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నా చేతిలో ఉన్న మిమ్మల్ని ఎవడు అపహరింపలేడో. ఆయన చెప్తున్నాడు, నువ్వు దానిని నమ్ముతున్నావా? నా కుటుంబం ఆయన చేతిలో ఉంది, ఆయన కనుదృష్టి నన్ను నా కుటుంబాన్ని చూస్తూ ఉంది. ఆయన నన్ను నడిపించే దేవుడు, నన్ను కాపాడే దేవుడు, విడిపించే దేవుడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను అని పౌలుగా మారిన వ్యక్తి ధైర్యంగా చెప్పగలిగినట్లు మనము చెప్పగలుగుతున్నామా? మన స్వీయ అనుభవంలోకి వచ్చునుగాక.
హల్లెలూయా. ఆచార సంబంధమైన క్రైస్తవుల నుంచి రియాలిటీలోకి అడుగు పెడుతుముగాక. యేసుతో కలిసి నడిచే అనుభవంలో ఈ భూమి మీదనే జీవించగలిగే ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. సత్యం తెలుసు, సర్వసత్యం అంటే ఇదే ట్రూత్, అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను. హల్లెలూయా. సిలువ మరణంలో ఉన్న అనేక అనుభవాలను మనం ధ్యానిస్తున్నాం. మీరు బైబిల్ స్టడీకి మిస్ అయ్యారు, వండర్ఫుల్ దేవుని ఆలోచన అందించాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఇప్పుడు నేను శరీరమందు జీవించు ఈ జీవితము నన్ను ప్రేమించి తన ప్రాణమిచ్చిన కుమారుని యందలి విశ్వాసము ద్వారా నేను జీవిస్తున్నాను. హల్లెలూయా. పదాలను చూడకండి, అందులో ఉన్న భావాలను, అందులో ఉన్న ఆలోచనలు, ఆ ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు కనుక మనం అడిగితే మనకు అర్థం చేయిస్తాడు. పౌలు జీవితాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్పాను. హల్లెలూయా. ఒకప్పుడు ఎలా ఉండే మనిషి యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ మారాయి. ఆలోచన మారింది, మనసు మారింది, హృదయం మారింది. ఆయన కొరకు ఎన్ని భరించాడు, ఎన్ని ఓర్చుకున్నాడు. ప్రవీణ్ పగడాల గురించి మనం 24వ తారీఖు నుంచి అంతా చూస్తున్నాం కదా. ఏడవని వాళ్ళు లేరు, కంటతడని పెట్టని వాళ్ళు లేరు. క్రైస్తవుల రక్తం కుతకుత ఉడుకుతుంది. అదే సమయంలో దేవుని ప్రేమ క్షమాపణ గుర్తురాగానే శాంతి నెమ్మదితో నింపబడుతున్నారు. కొంతమంది అయితే దోషులు శిక్షించాలి అంటున్నారు. మంచిదే, న్యాయమే. కొంతమంది ఏమో ఆ శిక్షను దేవునికి అప్పగిస్తున్నారు, మంచిదే. కానీ రైట్ నౌ ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబ సభ్యులు కేసు పుట్టప్ చేయడానికి ఇష్టపడలేదు. ఎవరు చంపారో తెలిస్తే సరిపోద్ది. అయితే నేను నిన్న ర్యాలీలో పాల్గొన్న తర్వాత రాత్రి బాగా ఆలోచిస్తున్నాను. ఈ చంపినోళ్ళ కొరకు ప్రార్థన చేయాలని అనిపించి, ఏమని ప్రార్థన చేయాలి? కోపం వస్తుంది కదా. ప్రభువా, ఈ చావుకు కారకులు ఎంతమంది ఉన్నారో, చంపిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ పాస్టర్లు అవునుగాక. ప్రవీణ్ పగడాల గడ్డ ఆత్మజ్ఞానంతో నింపబడి ప్రభు కొరకు సౌలు పౌలు అయ్యాడు కదా, అలాగూ ప్రకాశించుదురుగాక అని అట్లా నాకు తెలియకుండానే అట్లా ప్రార్థన చేస్తారు. ఇది మంచిదే కదా, మంచిదే కదా. అవును, హల్లెలూయా. నిజమే. అలాగూ క్రైస్తవ్యాన్ని బైబిల్ను చింపాడండి భక్త సింగ్. హల్లెలూయా. క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించిన ఎంతోమంది ప్రజలు, ఆద్యులు ఈరోజు ప్రభు కొరకు హతసాక్షులయ్యారు. ఒక్క పోస్ట్ మాత్రం ఈరోజు హృదయాన్ని కలిసివేసిందండి. ప్రవీణ్ గారి పిఏ ఆ సహోదరి ఒక మాట, ఒక న్యూస్ విడుదల చేసింది. ఏంటంటే, గత 2-3 నెలల నుంచి ఆయనను చంపుతారని ఎప్పుడైతే బెదిరించారో ఫేస్బుక్లో పోస్ట్ చేశాడట. నాకు ప్రాణ భయం ఉంది, దయచేసి నన్ను క్షమించండి, నేను క్షమాపణలు కోరుతున్నాను, నాకు చావు భయం ఉంది అని పోస్టు పెట్టాడు. కానీ యావత్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సమాజం కానీ, సేవకులు కానీ, ఇంకా ఎవరైనా ఎంతమంది దీన్ని చూసి నన్ను ధైర్యపరుస్తారో, ఆదరిస్తారో, బలపరుస్తారోనో ఎదురు చూసేటట్ట. చిన్న రిప్లై వస్తుందేమోనని. రిప్లై రాకపోయేసరికి బాధపడలేదు. కానీ నా చావు ద్వారానైనా, నా మరణం ద్వారానైనా క్రైస్తవ్యం ఐక్యతలోకి వస్తుందంటే నేను సావడానికైనా సిద్ధమే. నా చావు ద్వారానైనా క్రైస్తవ ప్రపంచం ఐక్యతలోకి రావాలి. ఆమె చెప్పే మాట 1 minute ఉంది, కానీ అది నన్ను కూడా ఆలోచింపజేసిందండి. నాకు తెలిసి పెద్ద పెద్ద కార్పొరేటర్ బోధకులు కూడా ఆలోచింపజేయచ్చు, సామాన్య విశ్వాసులు కూడా ఆలోచింపజేయచ్చు చూసిన వారిని. ఎందుకంటే అందుకే చాలామంది మాట ఒక్కడు ఎందుకు పోయిండు,
ప్రాణ నష్టం ఉండదని తెలిసినాక, అంటే ఫ్యామిలీ కొరకో పిల్లల కొరకో కుటుంబం ఆలోచన, నా చావు ద్వారా నైనా క్రైస్తవ సమాజం ఒకటి కావాలి. హల్లెలూయా. ముస్లిములకు ఒక వ్యక్తి ఉంటాడు కదా, మన క్రైస్తవ్యానికి కూడా గవర్నమెంట్తో మన గురించి పోరాడే వ్యక్తులు కావాలి. నేను ఎప్పుడో చెప్తూ, నాకు ఇష్టం క్రైస్తవులందరూ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయస్తుల్లా కాకుండా బైబిల్లో ఉన్న పరిపాలన ప్రకారము పరిపాలించగలగాలి. అందుకే నిన్న చెప్పాను, ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ క్రైస్తవులు అయితే వాళ్ళకు పరిశుద్ధాత్మ ఉంటుంది, వాళ్ళకు మానవత్వం ఉంటుంది, వాళ్ళకు మంచి మనస్సాక్షి ఉంటుంది. వాళ్ళు న్యాయం చేయడం మాత్రమే కాకుండా అన్ని రకాల ప్రజలను ప్రేమించగలుగుతారు. ఆ అన్న నినాదం ఏంటి? మనిషిని మనిషిగా చూడు, మనిషిని హిందువుగా చూడకు, మనిషిని ముస్లింగా చూడకు, మనిషిని క్రిస్టియన్గా చూడకు, మనిషిని క్రైస్తవుడిగా చూడకు, బుద్ధిజుడిగా చూడకు. నాకు మతం, క్రైస్తవ మతం కూడా నచ్చదు, హిందూ మతం కూడా నచ్చదు. మతం ఏమున్నది? మంచి మనుషుని చూస్తే బట్టలు చింపుకుంటుంది. మతం ఓర్చుకోలేదు. ఈ మతం ఏం చేస్తుందంటే రాజకీయము ఈ మతాన్ని వాడుకుంటుంది పవర్ కొరకు. హల్లెలూయా. ఆధ్యాత్మిక చర్చిలలో, ఆధ్యాత్మిక కుటుంబాలలో, క్రైస్తవ సమాజంలో నిజమైన ఐక్యత ఆరంభమైంది మరణమైన రోజు నుండే. 2 days నుండి గొప్ప గొప్ప సేవకులు మంచినీళ్ళు మాత్రమే తాగారు తప్ప భోజనం కూడా చేయకుండా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చుట్టూ నలుమూలల నుండి అక్కడికి వెళ్ళిపోయారు. హైదరాబాద్ ప్రాంతానికి కూడా వెళ్ళిపోయారు. సామాన్యులు మొదలుకొని సిస్టర్స్, బ్రదర్స్, అన్ని రకాల ప్రజలు వెళ్ళిపోయారు. ఒక వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు, అంటే ఆ సైన్యము, ఒక మిలిటరీ వాళ్ళు, ఒక కమాండరో, ఒక దేశంలో ఒక ఆర్మీలో ఒక మెయిన్ లీడర్ చనిపోతే సైన్యములాగా ఆ జనం, ప్రభుత్వాలు కళ్ళు తెరిచాయి. ఆలోచనలో పడ్డారు అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు. కానీ వాళ్ళు తొందర బయటపడ్డారు కదా. అయితే ఇది ఆరంభం మాత్రమే కనుక ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? ఇంటి నుండే స్టార్ట్ కావాలి. ఇంటి నుండి అంటే నీ నుండే స్టార్ట్ కావాలి. గుంపులు 10 మందిలో పాము సావదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక్కరితోనే స్టార్ట్ అవుద్ది. 1000 అడుగుల ప్రయాణం ఒక్కడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్క అడుగు నువ్వే ఎందుకు వేయద్దు? నీతోని, నీ కుటుంబంతో ఎందుకు స్టార్ట్ కావద్దు? అలాగ ఒక్కొక్క కుటుంబం అయితే ఆ చిన్న సంఘంలో ఐక్యత వచ్చేస్తుంది. ఆ చిన్న సంఘంలో ఐక్యత వస్తే ఇటువంటి చిన్న చిన్న సంఘాలన్నీ, ఇప్పుడు ఇక్కడ 7 సంఘాలు ఉన్నారు. మరి 7 ఎవరెవరు పాస్టర్లు వచ్చారో నాకు తెలియదు. మేము ఫ్యామిలీస్తో వచ్చాం, మన వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. యేసయ్య గుణం పరిశుద్ధాత్మకు తెలుసు, యేసయ్య మనస్తత్వం పరిశుద్ధాత్మకు తెలుసు. అందుకే మనలో నిత్యం ఉండడానికి ఆయన పంపబడ్డాడు. హల్లెలూయా. పంపబడిన ఆయన పని కూడా చేస్తున్నాడు. పని చేసే ఆయనకు నువ్వు సరెండర్ అయిపో. ఇప్పుడు 34వ వచనం చదువుకుందాం. యేసు, తండ్రి, మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. దేవుడు హెచ్చరికల్లాగా మనకు ఆయన వాక్యముల నుండి మనతో మాట్లాడాడు. ఇప్పుడు ఈ సిలువలో ఉన్న ఆ సత్యాన్ని దేవుని ఆత్మ సహాయంతో 7 మాటలు కాకుండా ప్రతి వారం ఆ సిలువ చుట్టూ తిరిగే దేవుని ఆలోచనను మనం ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. ఒక్కసారి మీరు ఆలోచించండి. పోయినసారి మనం ధ్యానించాం, చావవలసి వచ్చినా నిన్ను విడిచిపెట్టే సవాలే లేదని ఎవరన్నారు? పేతురు. పేతురుతో ఇంకెవరు వంతాసు పలికారు? శిష్యులందరూ ఎవరన్నారు అన్నమాట? వెరీ గుడ్ అనిల్, సూపర్, హల్లెలూయా. ఉంది బైబిల్లో. శిష్యులందరూ ఇట్లా పేతురు, మేము కూడా చావడానికి సిద్ధం అన్నారు, అందరూ అన్నారు. అయితే వాళ్ళు ఆ మధ్యరాత్రి వాళ్ళు కత్తులతో, గుదీలతో వచ్చి బందిపోటు దొంగను పట్టుకున్నట్టు వేసాను, ఆకుపై చేశారు. యూదా ముద్దు పెట్టగానే ఏంటండి రౌడీ సీటర్ వేసాయా? దొంగనా? ఒక మాట అన్నాడు వేసాయా, ఒరేయ్ అనుదినము దేవాలయములోను
మీ మధ్య జనుల మధ్య నేను తిరుగుతున్నాను కదా, ఈ అర్ధరాత్రి పురుషుని పట్టుకోవడం ఏంట్రా? నేను మీ ఎదుట ఉన్నాను కదా. నిజమైన లీడర్, నిజమైన నాయకుడు. హల్లెలూయా. రాజకీయ నాయకుల కంటే, ఎంపీల కంటే, ఎమ్మెల్యేల కంటే, అధికారుల కంటే, కలెక్టర్ కంటే, డిఎస్పీ కంటే, ప్రధానమంత్రి కంటే, అధ్యక్షుని కంటే, ఇప్పుడు మీరు చూడండి, ఓట్ల కొరకు వచ్చినప్పుడు ఎట్లా వస్తారు? నార్మల్ పర్సన్ లాగా మన దగ్గరకు వస్తారు. నిన్ను ప్రేమించా, నీ ఓటు హక్కుని ప్రేమించా. ఓటు నువ్వంటే ఇష్టం లేదు, ఓటు ఇష్టం. ఒక్క ఓటు కూడా పోవద్దు. ఏ పనులైనా చేస్తారు వచ్చి. మనం చెప్తాం, అయ్యా మాకు ఇల్లు లేదు, మాకు ఈ ప్రాబ్లం ఉంది, మా రోడ్డు బాగలేదు అయ్యా, కిలో వరంగల్ రోడ్డు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు అధికారులు కదా, మనం విన్నవించాలి. చెప్పడం తప్పు కాదు, సమస్యను దృష్టికి తీసుకెళ్ళడం తప్పు కాదు. వాళ్ళు చేస్తాం. అది చేసిన తర్వాత ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయిపోయాడు అనుకో, మనం కలుద్దామని మనం ప్రజలమైన మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే మనల్ని వెళ్ళనిస్తారా? అపాయింట్మెంట్ ఉందా? అరే మరి మనల్ని కలవడానికి ఏ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాడు? ఓటు హక్కు కొరకు. అప్పుడు మనం అడిగితే బాగుండు అపాయింట్మెంటు, ఇప్పుడు నాకు వీలు కాదు, తర్వాత రాని ప్రతి ఒక్కరు చెప్పిన అనుకో, ఏం చేస్తారు? సరే, నార్మల్ పర్సన్గా వచ్చిన ఈ వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రో, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకవేళ మన వరంగల్కే వాళ్ళు వచ్చారనుకుందాం, ఎట్లుంటుంది? ఆర్భాటం, గన్మెన్లు, ఏ బుల్లెట్ ప్రూఫ్ కారులో వచ్చాడు. మనం ఒక ప్రశ్న ఇద్దామండి, నువ్వు ప్రజల చేత ఎన్నిక చేయబడ్డ నాయకుడివి కదా, ప్రజల మధ్యలోకి రావడానికి నీ భారీ బందోబస్తు ఎందుకు? రంజిత్, ఈ భారీ బందోబస్తు ఎందుకు? ఈ గన్నులు ఎందుకు? యేసయ్య గన్ను బట్టలా, గన్ను బట్టలా, కత్తి బట్టలా. ప్రజలకు ఆయన చేసినంత మంచి ఎవరు చేయాలా? ఆయన చెప్పినన్ని విషయాలు ప్రపంచంలో ఎవరు చెప్పాలా? ఈ గాంధీ ఎవరి మాటను పట్టుకున్నాడండి? హల్లెలూయా. బైబిల్ వాక్యాన్ని పట్టుకుని బ్రిటిష్ వాళ్ళకు, అరే మీ బైబిల్ ఇలా ఉంది, నువ్వేంటి రవై? హల్లెలూయా. ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఏ ఆర్భాటం లేదు. ఆ సింపుల్ సిటీని ప్రవీణ్ అన్న ఇష్టపడ్డాడు. హల్లెలూయా. 2 కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీస్, కుటుంబాలకు, చదువుకున్న పిల్లలకు ఒక డ్రీమ్ ఉంటుంది తెలుసా? ఏంటి డ్రీమ్ అంటే, అమెరికాకి వెళ్ళాలి, అమెరికాలో సెటిల్ అయిపోయి అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్ కావాలి, అక్కడ పౌరసత్వం సంపాదించుకోవాలని ఒక కళ, ఒక డ్రీమ్స్. ప్రపంచ దేశాల్లో, అనేక దేశాల్లో అమెరికా టాప్ మోస్ట్ కాబట్టి అక్కడికే వెళ్ళాలని. 2 సంవత్సరాల క్రితం అన్న బందోబస్తుగా ఒక 5 కోట్లు పెట్టి మొత్తం మీద ఇల్లు, స్విమ్మింగ్ పూల్ అన్నీ హాయిగా ఉందాం అనుకున్నాడు. 2 ఇయర్స్ తర్వాత అది వెంటనే అమ్మేసి ఇండియాకు వచ్చేసాడు. అక్కడున్న ముఖ్యమైన వ్యక్తి అడిగాడట, అందరి డ్రీమ్స్ కదా ఇది అమెరికా అనేది, నువ్వేంటి ఇక్కడ ఉన్న ఈ ఇల్లు నమ్ముకొని నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే, నా డ్రీమ్ దానికంటే పెద్దది. హల్లెలూయా. అమెరికా కంటే పెద్దది నా డ్రీమ్. మనం ఊహ తెలిసిన దగ్గర నుంచి క్రైస్తవ సమాజం ఏకత్వంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అన్న మరణం ద్వారా ఇప్పుడు అందరూ ఆలోచనలో పడ్డారు. ప్రతి ఒక్కరూ. రాజకీయము క్రైస్తవ్యం మీద ఉక్కు పాదం మోపుతుంది. గత 10 సంవత్సరాల నుంచి మనిషిని మనిషిగా ప్రేమించలేకపోతుంది కాబట్టి ప్రార్థనలు ఎక్కువైపోయాయి. పరలోకపు తండ్రి సింహాసనాన్ని కదిలిస్తున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. అదే సమయంలో దేవుని ఆలోచన ప్రకారం ఒకటి క్రిస్టియనిటీ ఫామ్ అయింది, దాన్ని బలోపేతం చేస్తూ ఉన్నారు. ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, ఏ సంఘమైనా పర్వాలేదు, ఏ ప్రాంతమైన పర్వాలేదు, ప్రతి చర్చిలో, ప్రతి సంఘంలో ఆత్మచేత నడిపించబడే ఎవరో ఒకరు ఉంటారు. హల్లెలూయా. చర్చి అంతా అట్లా ఉండదు.
కాబట్టి ఆ ఒక్కరిని బట్టి ఆ సహవాసంలో ఒక పేను మార్పులు తీసుకురాగలుగుతాడు. ఆత్మ అందరిలో ఉంటుంది కనుక ఆ ఆత్మ ఐక్యతలోకి తీసుకురావడం మాత్రమే, భౌతికంగా కూడా సమాధానము, ప్రపంచాన్ని ప్రజలను ఏలగలిగే స్థితి రాగలుగుతుంది. ఆయన శత్రుత్వాన్ని రద్దు చేసేవాడు. శత్రుత్వం ఎట్లా రద్దు అవుతుందండి? సమాధాన పడితే రద్దు అయిపోతే ఏం లేదు. ఇది తెలియదు చాలామందికి. వీళ్ళు 19 ఉంటారు, వీళ్ళు 19 ఉంటారు. అవుదా? భార్య భర్తలకు గొడవ అయితే ఎట్లుంటుంది? ఈమె తల కట్టుకొని కూర్చోండి, నాకు తలనొప్పి వేస్తుంది, నేను అన్నం వండలేదు, నువ్వే వండుకోవట్లేదు. మనోడండి, ఎందుకు వండవే నువ్వు అని మాట, నేను వండా, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఏందినా మీరు కట్నం తీసుకోలేను, నిన్ను కొనుక్కున్నా నేను. ఈ కాలం పిల్లలు అంటాను చేయి అని వాళ్ళు. హల్లెలూయా. కానీ తెలివైన భర్త, ఆడవాళ్ళు సున్నిత మనస్కులు కదా, వాళ్ళకు బాగా జ్ఞానం ఉంటుంది కానీ వాడడం తెలియదు. మగవాళ్ళకంటే ధైర్యం మీకు ఎక్కువ. ఒక్కసారి శివంగిలాగా మారిననుకో మొత్తం ఊరే ఆహం అయిపోతుంది. మీకు అవకాశం రాక ఇట్లా గొర్రెలాగా ఉన్నారు, కానీ ఇస్తే మొత్తం ఇల్లిపి పందిరేసేస్తారు. హల్లెలూయా. వాళ్ళకున్నంత ధైర్యం మగవాళ్ళకు ఉండదండి. అచ్చా, వీళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. ఈ మగవాళ్ళే 20% ఆనందంగా ఉంటారు, 80% బాధతోనే ఉంటారు. బరువులు ఎక్కువ, భారాలు ఎక్కువ, బాధ ఎక్కువ. ఈమె మొత్తం ఈయన విన్నే చేస్తే ఆయన చూసుకుంటాడు. వీళ్ళకి ఏ రంజనస్ ఉండదు. అలాగని అందరూ అట్లుంటారు అనట్లేదు. హల్లెలూయా. తెలివైన భర్త ఏం చేస్తాడంటే, పొరపాటు అయింది, క్షమించు, ఒక్క నిమిషం ఆగు, నీ తలనొప్పి వచ్చిందా, సరే నేను ప్రేర్ చేస్తా, నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకో. చిన్నగా వంట చేస్తాడు, కర్రీ చేస్తాడు, మెల్లగా ప్లేట్ తీసుకొచ్చి తినబెడతాడు. ముసలులైన తినబెట్టచ్చు, తప్పేం లేదు. ఇది వయసుకు సంబంధించి కాదు, ఇది మానసిక ఆ సంబంధాలకు సంబంధించింది. ఈ దేహదారుఢ్యం ఇంత వయసు అయిపోయింది, ముసలు అది కాదు. వయసు వాళ్ళు ఉంటేనే చిలుక గోరెంకలా ఉంటారా, అది వయసు ప్రభావం. కానీ మనసు మానసికంగా దగ్గర అవ్వాలా, అర్థం చేసుకోవడంలో దగ్గర అవ్వాలా. ఒకరు హైగా ఉంటే ఒకరు తగ్గించుకోవాలా. ఇక్కడ నువ్వు నేను తేడా లేదు. భార్య భర్తలకు ఒకటి శరీరం. జనానికి ఇద్దరు కనిపిస్తారు, కానీ మెంటల్గా మీరు వన్. హల్లెలూయా. భావాలలో, ఆలోచనలలో ఈ తలను పక్కకు పెట్టలేం, ఈ మొండాన్ని పక్కకు పెట్టలేం, బతకలేం మనం. పెళ్ళైన వాళ్ళని అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయట పులులే, సింహాలే, ఇంట్లో కళ్ళతోనే సైగ చేస్తుంది. ఏం చేస్తుంది? తప్పదు, పిచ్చిది, కోసుకోవాలి. మళ్ళీ మంకు పట్టింది అనుకో, ఇక రాత్రి అంతా జాగారణమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యేసయ్య పిల్లలకు దైవిక జ్ఞానం ఉంటుంది. అందుకే పేతురు భక్తుడు అంటాడు, స్త్రీకి జ్ఞానం ఉండాలి, పురుషునికి జ్ఞానం ఉండాలి. కానీ పురుషుడు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి, నీ భార్య మంటి ఘటం, మట్టి కుండ, అపరూపంగా చూసుకోవాలి. కానీ నిన్ను పనే చేయనీయదు, నిన్ను బాధ పెట్టదు, నిన్ను ఇబ్బంది పెట్టదు. ఇంట్లోకి నువ్వేం పోషకతగా తీసుకురాకపోయినా పులిహోర చేసేస్తుంది, ఏదో చేస్తుంది. ఆ నిమ్మకాయ పెడుతుంది, చింతపండు చేస్తుంది, ఏదో చేస్తుంది. ఏమండి, డబ్బులు వచ్చినప్పుడు ఏదో చేసుకుందాం. నేను పిల్లల్ని పంపించానండి, స్కూల్ కూడా వెళ్ళి సార్కు చెప్పి వచ్చేసానండి. ఈయనకి ఎంత ధైర్యమో. ఊరును గెలుచుడు ఒక తీరు, భార్యను గెలుచుడు అర్థం చేసుకోండి ఇంకొక తీరు. కానీ మనం మంచులం కదా, అంతటా గెలుస్తారు, ఇక్కడ గెలవలేరు. అందుకే పురుషులు ఇంటికి రారు తెలుసా. హల్లెలూయా. రాత్రి బెడ్ మీదకి వెళ్ళే ముందే వస్తారు, అంటే మీరు మంచోళ్ళు అని. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారు? పని ఉన్నది, నేను ఇబ్బందులలో ఉన్నాను, నువ్వు పడుకో నేను వచ్చేస్తా అంటే మెల్లగా పడుకున్న తర్వాత ఈమె ఇక్కడ పడుకుంటుంది, పడుకున్నట్టు యాక్షన్ అయింది, మెల్లగా ప్లేట్ కడిగిపోతా అది బెడ్ ఎక్కేస్తాడు. ఈమె గులుగుతూ ఉంటుంది, దగ్గుతూ ఉంటుంది, అంటాడు. ఒక్కసారి 2 సార్లు అంటుంది. మీరు అంటే ఏంది, నీకు అప్లికేషన్ పెట్టాను,
దాని గురించి ఆలోచన ఏంది? ఇంకెన్ని రోజులు ఉందా మీ ఇంట్లో? ఇల్లు కట్టవా? అరే మీ అయ్య అంతేరా, మీ డాడీ అంతేరా, వాడెవడో దార పోసిండు, వాళ్ళు లేకపోతే వీడు ఇక్కడ దొరుకుతారు. నాకు బయట సంగతి చెప్తున్నా, మీ సంగతి కాదు. గుమ్మడికాయ దొంగ పూసలు విసుకోకండి. హల్లెలూయా. ఒక్కటే నేను మీకు జ్ఞాపకం చేసేది, ఒక్కరినొకరు అర్థం చేసుకోవాలంటే ఆత్మదేవుడే సహాయం చేస్తాడు. అందుకే ప్రభుని అడగాలి. యాకోబు భక్తుడు యేసు ప్రభు తమ్ముడు ఊరికి చెప్పలే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల వాడు దేవుని అడగవలను, అతనిని గద్దించకుండా ధారాళంగా ఇస్తాడు. ఇది చదువుకునే పిల్లల కొరకు అనుకుంటాం మనం, ఈ ఎగ్జామ్ రాసే పిల్లల కొరకు అనుకుంటాం. జ్ఞానంలో వివేకం దాగి ఉంటుంది, జ్ఞానములో ఆలోచన దాగి ఉంటుంది. పసిపిల్లోడైన సొలొమోనుకు తట్టింది ఆలోచన. ఆస్తితో నడవదు, అంతస్తుతో నడవదు, అధికారముతో నడవదు, రాజ్యము బాలుడను, వయసు సరిపోదు, అయినప్పటికీ నన్ను రాజుగా చేయాలని నా తండ్రి ఆలోచన కాబట్టి, మా నాన్న చౌబ్రతుకులలో ఉన్నాడు కనుక నేనే నెక్స్ట్ రాజును కాబట్టి, ఒకవేళ నేను రాజ్యాన్ని ఏలాలి అంటే ప్రజలు ఆయనకు సంబంధించిన వాళ్ళు, ప్రభుత్వం ఆయనకు సంబంధించింది, రాజ్యాలు ఆయనకు సంబంధించింది, అధికారాలు ఆయనకు సంబంధించింది. ఇవన్నీ నిర్వర్తించాలంటే, నిర్వాహకంగా ఉండాలంటే, ఒక సూపర్వైజ్ చేయాలంటే దానికి కావాల్సింది దైవిక జ్ఞానం కావాలి. కనుక నాకు బుద్ధి వివేకము కలిగిన జ్ఞానం ఇవ్వని అడిగితే ఆకాశమందున్న దేవుడు ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు నువ్వు అడగాలి, నీ ఫ్యామిలీ గురించి అడగాలి, నిన్ను గురించి అడగాలి, నీ కుటుంబం గురించి అడగాలి, నీ ఆధ్యాత్మిక జీవితం గురించి అడగాలి, నీ ఆత్మీయ బ్రతుకుని గురించి అడగాలి, నీ కుటుంబ సభ్యులను గురించి అడగాలి. ప్రభు, నా ఇంటితో నేను ఎలా మసులుకోవాలి, నా గృహంతో నేను ఎలా మసులుకోవాలి, నా భర్తతో నా భార్యతో ఎలా మసులుకోవాలి, సంఘములో సహవాసంలో ఆధ్యాత్మికంగా నేను ఎలా మసులుకోవాలి, విశ్వాసులతో ఎలా మసులుకోవాలి, సేవకులతో ఎలా మసులుకోవాలి, తోటి సహోదరులతో, రకరకాల కులాలు రకరకాల మతాలు కలిగిన ప్రజల మధ్యలో ఉన్నాము కదా, అందరం కలిసి పనిచేస్తాం, అందరం కలిసి ప్రయాణం చేస్తాం, పక్క పక్కన గృహాలు ఉంటాయి కదా. మేమున్న ఏరియాలో అన్ని రకాల కులాలు ఉన్నారు. హల్లెలూయా. కలుపుకోగలగాల, అది జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఆత్మే అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆత్మే అనుగ్రహిస్తాడు. ప్రార్థించాలా, ప్రభువా నాకు నీ జ్ఞానం దయచేయి, నా భవిష్యత్తును గూర్చిన జ్ఞానం, నా ఆత్మీయ స్థితిని గూర్చిన జ్ఞానం, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, నా కుటుంబాన్ని, ఏదైనా నీతోనే ఆరంభం కావాలి, నీ కుటుంబంతోనే ఆరంభం కావాలి. హల్లెలూయా. ఒక్కరితోనే ఆరంభం. ఇదే ఉద్యమమైన సింగిల్ పర్సన్ ఎవరో ఒకరు ఉంటారు. ఆ విధంగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళగలగాలి. ఎంత ఉద్యమం అండి యేసయ్యది, ఎంత విప్లవం అండి. బస్ ఛార్జీలు ఇచ్చారా యేసయ్య ఎవరికన్నా? ఆయన అరణ్యంలో ఉన్నాడని తెలిస్తే కాలి నడకన వెళ్ళిపోయారు. ఆయన ఒక ఇంట్లో ఉన్నాడని తెలిసే పట్టణం అంతా ఇంటి వాకిటకు వచ్చింది. అదేండి పరిశుద్ధాత్మ దేవుని కార్యం. బైబిల్లో జరిగింది ఈ రోజులు ఎందుకు జరగవద్దు? జరగాలంటే ఎవరో ఒకరు కంకణం కట్టుకోవాలి కదా. ఏదో ఒక కుటుంబం ఆ అనుభవంలోకి వచ్చి నడుస్తూ ఉంటే ఆ కుటుంబాన్ని చూస్తున్నప్పుడు అనేక కుటుంబాలు, ఆ సేవకులను చూస్తున్నప్పుడు అనేక సేవకులు. హల్లెలూయా. మనకు యూట్యూబ్ ఛానల్ ద్వారానే తెలుసు. 99% జనాలకు అంతే తెలుసు, 1% తెలియచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచంలో అందరూ క్రైస్తవులు ఆలోచనలో పడ్డారు. ఐక్యతలు ఎట్లా కొనసాగుదాం, సాతాను రాజ్యాన్ని ఎట్లా కూల్చుదాం, ఇంకా ఒక మృగంలాగా తయారవుతుంది సమాజం అంతా. భద్రత లేని సమాజంలోకి వెళ్ళిపోతున్నాం. ఆయన కార్యాలు జరగాలంటే ఎవరి లెవెల్లో వాళ్ళు నీతోనే, నీ కుటుంబంతోనే ఆరంభం అవునుగాక. హల్లెలూయా. ఇన్ని అనుభవాలలో ఉన్న యేసయ్య ఏ రోజు గ్యాంగ్ మెయింటైన్ చేయలేదండి. ఆయన ఏం గ్యాంగ్ లీడర్ కాదు. ఆయన పద్ధతులని అనుసరించదగినవి, ఆచరించదగినవి, ఆలోచింపదగినవి, మార్పును తీసుకురాగలిగినవి. ఎవరో గాంధీ లాంటి వ్యక్తి ఈ బైబిల్ వాక్యం తీసుకొని ఈరోజు బ్రిటిష్ వాడిని తరిమి కొట్టగలిగాడు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ భారతదేశంలో ఉన్న అన్ని ఆచారాల నుంచి బయటపడడానికి మిషనరీస్, బ్రిటిష్ కాలంలోనే మిషనరీస్
ప్రాణాలు పణంగా పెట్టారు. ఈరోజు ఇంత నెమ్మది ఉంది, మనకు ఇంత ప్రశాంతత ఉంది. ఆ యేసయ్య సిలువ మీదకి ఎక్కి అన్ని రకాల గాయాలు, యేసయ్యకు మానసిక గాయం, గుండె గాయం, ఆప్తులు, ఫ్యామిలీ, తనతో ఉన్న శిష్యులు, ఒకడు దొంగ ముద్దు పెట్టాడు, ఒకడు వెనకనే వచ్చి అబద్ధమాడాడు, ఆవేశంతో చెవు తెగ నరికాడు. మిగతా 10 మంది శిష్యులను రెచ్చగొట్టలే యేసయ్య. ఏమన్నాడు తెలుసా? ఒరేయ్, కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే నాశనం అవుతాడురా అని ఆ చెవుని తీసి అతికించాడు. క్షణాలలో యేసయ్య చేసే కార్యం గాయాన్ని కడుతుంది, గాయాన్ని రేపదు. భార్య గాయాన్ని కట్టాలి, భర్త గాయాన్ని కట్టాలి, పిల్లల గాయాన్ని కట్టాలి. ఆ గాయాన్ని కట్టగలిగే శక్తి ఇందులో ఉంది, నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఉంది. హల్లెలూయా. మృదు స్వభావుడు కదా, సరళ స్వభావుడు కదా, చక్కటి ఆలోచన చెప్తాడు కదా, చక్కగా బోధిస్తాడు కదా. నువ్వు టైం స్పెండ్ చేయాలి కానీ, నువ్వు ఆయనతో మనిషితో మాట్లాడినట్టు మాట్లాడాలి కానీ, స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడాలి కానీ, మనుషులతో మాట్లాడగలుగుతాం, సేవకులతో మాట్లాడగలుగుతాం, కుటుంబ సభ్యులతో మాట్లాడగలుగుతాం, మన పనిచేసే స్థలంలో మాట్లాడగలుగుతాం, మనకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడగలుగుతాం. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకంలో తండ్రి కుడిపార్శ్వం నుండి యుగాయుగాలు నీతో ఉండడం కొరకు, రెండవ రాకడ వరకు నీతో ఉండడం కొరకు, నేర్పించడం కొరకు, టీచింగ్ చేయడం కొరకు, బోధించడం కొరకు, అనేక విషయాలు అర్థం చేయించడం కొరకు, ప్రయోజనకరమైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదరణకర్తను నిత్యము ఉండడానికి పిలువబడ్డాడు, పంపించాడు. ఆ పంపించిన ఆయనతో నువ్వు ఎప్పుడైనా టైం స్పెండ్ చేస్తున్నావా? ఆయనని కనిపించకపోయినా ఊహించుకొని మాట్లాడు. పరిశుద్ధాత్మ నాలోను ఇప్పుడు నా ఇష్టను, నువ్వు వ్యక్తివి, నువ్వు నాతో మాట్లాడు, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ వేదన ఉంది. ఆయన స్వరం వినబడుతుంది, ఆయన సన్నిధి నీ గాయాలు మంపుతుంది. ఉదయం లేవగానే ఎవరు కనబడితే వాళ్ళ గుడ్ మార్నింగ్, వందనాలు, స్తోత్రం చెప్తూ నీకు లేచి లేవగానే పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నిద్రపోవు, ఇది నేను మాత్రం లేచాను, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని చెప్పు. రాత్రి కొంచెం నా భర్త నన్ను ఇబ్బంది పెట్టాడు, పోయిన పని దగ్గర నాకు కొంచెం ఇబ్బంది కలిగింది, మళ్ళీ నేను అక్కడికి వెళ్తున్నాను, కానీ నాకు కొంచెం తట్టుకునే శక్తి ఇవ్వ పరిశుద్ధాత్మ దేవా. యేసయ్య నిన్ను నా కొరకు పంపించాడు కదా, ఆలోచన చెప్పడానికి, ఆదరించడానికి, బలపరచడానికి, విడిపించడానికి, బాగు చేయడానికి, నెమ్మదినివ్వడానికి, ప్రేమతో నింపడానికి. నీ హెల్ప్ నాకు కావాలి. మనుషులను కోరుతావు కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మతో సహవాసం చేసి స్టార్ట్ చేయి. మనిషితో మాట్లాడు. నేను సవాల్ చేస్తున్నాను, నీ లైఫ్ మారకపోతే నన్ను అడుగు, గల్లబట్టి నన్ను అడుగు. నువ్వు మాట్లాడు, మనుషులతో మాట్లాడు, నీకు నచ్చిన వ్యక్తులతో టైం స్పెండ్ చేయి. అట్లా టైం స్పెండ్ చేయి పరిశుద్ధాత్మదేవంతో. నీకు ఇష్టమైన పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడతావు కదా, నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటూ జోకులు చేసుకుంటూ అవుతావు. ఇట్లా యేసయ్య సన్నిధిలో మాట్లాడు, నీ డౌట్స్ అన్ని చేసుకో. ఆయన మాట్లాడే దేవుడు కదా, విడిపించే దేవుడు కదా, బలపరిచే దేవుడు కదా. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ యేసయ్యతో ఉందో అప్పటి వరకు అన్ని భరించాడు. లాస్ట్లో ఒక మాట అంటే అది లామా లామా ఏలీ సబక్త, నా దేవా నన్నేలా చేయి విడిచితివి, నన్నేలా విడిచిపెడితే. అంటే దేవుడు వదిలేయకపోతే యేసయ్య చనిపోడు, ఆయన చావకపోతే మనకు జీవం రాదు, శాపము నుండి, పాపము నుండి నిత్య రక్షణ మనకు రాదు ప్రపంచానికి. అందుకే ఒక్క నిమిషం వదిలేశాడు. ఇంచుమించు పగలు 3 గంటల వేళ దేశమంతటా కటిక చీకటి కమ్మింది. మన శాపం, మన రోగం, మానవుని మనిషి యొక్క ఆలోచన విధానం అంత పాషాణమైన బిలం, చీకటి, ఏం కనిపించదు, లోయ కానీ ఏం కనిపించదు. భరించాడు. దేవాలయపు తెర చినిగిపోయింది. అతి పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టడానికి ఆధిక్యత దొరికింది. పరలోకంలో ప్రవేశించగలిగే అర్హత ప్రతి మానవుని కొరకు దైవ నరుడైన యేసుక్రీస్తు శిలువ చావు ద్వారా మనల్ని బ్రతికించడం మాత్రమే కాదు, రాజులుగా, వారసులుగా, ఆ యేసుక్రీస్తుతో పాటు సమాన వారసులుగా
ఏలగలిగే స్థాయిని, స్థానాన్ని ఆ మరణం తీసుకొచ్చింది. హల్లెలూయా. ఆ ప్రవీణయ్య గారి మరణం కూడా గొప్ప గొప్ప బోధకులలో, సంఘాలలో, సావాసాలలో ఐక్యతను తీసుకొని వచ్చింది, సమాధానాన్ని తీసుకొని వచ్చింది. చిన్న చిన్న వాటికే గిల్లి గజ్జాలు, బేరసారాలు, భర్తను కోల్పోయి 3 పిల్లలు ముందు పెట్టుకొని, ఆడతల్లి, మన ప్రాంతం కాదు, ఇండూరు ప్రాంతం, మధ్యప్రదేశ్, మన భాష కాదు, మన భాష నేర్చుకుంది. ఆయన ఒక మాట చెప్పాడు, హోమ్ మినిస్టర్, అన్నీ ఆమె చూసుకుంటుంది, నేనేం లేదు చెప్పాడు. తన భార్యను కూర్చి పిల్లల పరిచర్య, సేవ పరిచర్య, కంపెనీస్ పరిచర్య అన్నీ ఒక లేడీ. ఆ ఆత్మ సంబంధమైన ఆశా సౌధాలు పేకమేడల్లాగా కూలిపోయాయి. మరణ వార్త విన్నప్పుడు దిక్కులు పెక్కుటిల్లేలా గట్టి అరవాలనిపించవచ్చు. గుండె వీక్ అయిపోయి అట్లా మరణం రావచ్చు. కానీ మనసు నిండా దేవుని ప్రేమతో నింపబడ్డది, మనసు నిండా కనికరముతో నింపబడ్డది. యెహోవా దేవుడు సృష్టిలో ఉన్న నిన్ను నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఈరోజు. ఒక్కసారి చూద్దామా? మీకా పత్రిక గ్రంథం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు, 8 వచనం వరకు త్వరగా చదువుదామా? నేను ముగింపులోకి రాబోతున్నాను. మీకా 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలును, ఏడాది దూడను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నిలుపునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నిలుపునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము కలిగి ఉండుట, ప్రేమ కలిగి ఉండుట, దీన మనసు కలిగి ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా. క్రైస్తవ సమాజమా, ప్రపంచ క్రైస్తవ సమాజమా, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న సమాజమా, సంఘాలలో ఉన్న దైవ జనాంగమా, ప్రతి దేవుని పిల్లలారా, నిన్ను నన్ను మనల్ని ప్రపంచంలో ప్రతి ఒక్కరిని దేవుడు ఏమి అడుగుచున్నాడో, 1 నువ్వు న్యాయంగా ప్రవర్తించాలని, 2 నువ్వు కనికరంతో నింపబడాలని, 3 నువ్వు దైవిక ప్రేమ కలిగి ఆ ప్రేమలో జీవిస్తూ ఆ ప్రేమను క్రియలలో పెట్టాలని, 4 దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించాలని తగ్గించుకొని. ఇదే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. పోటీలను కాదు కదా, ఆస్తులు అంతస్తులు కాదు కదా. మరి ఇది ఎవరు ఇవ్వగలుగుతారు మనకు? ఎవరు చెప్పండి, ఎవరు ఇవ్వగలుగుతారు? చెప్పాలి, ఎవరు ఇవ్వగలుగుతారు? చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి. ఎవరు ఇవ్వగలరు? యేసయ్య. ఎలా ఇవ్వగలుగుతాడు యేసయ్య? ఇంకొక అడుగు ముందుకు. గుడ్ యోనా గుడ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ యుగం. పాపను ఒప్పింపజేసేది ఆయనే, నీతిని గురించి ఒప్పింపజేసేది ఆయనే, తీర్పును గురించి ఒప్పింపజేసేది ఆయనే, క్రీస్తు కొరకు సిద్ధపరిచేది సంఘాన్ని ఆయనే, ప్రతి వ్యక్తిలో ఉండి నడిపించేది ఆయనే. అందుకే రోమా పత్రిక 8:14 ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు. డబ్బుతో కాదు, జ్ఞానంతో కాదు, తెలివితో కాదు, బుద్ధితో కాదు, అనుభవంతో కాదు, ఆలోచనలు కాదు, కానీ దేవుని ఆత్మచేత నడిపించబడే ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలే. అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి మృతులలో నుండి యేసును లేపిన అదే ఆత్మ చావునకు లోనైన మన శరీరంలో జీవించడం వలన ఆ నిత్య జీవాన్ని ఈ భూమి మీద అనుభవిస్తూ ఈ లోకంలో జరిగే ప్రతి దాన్ని జయిస్తూ జీవించగలుగుతున్నాం.
మనుషులు ధైర్యపరిస్తే ధైర్యంగా ఉంటామండి, సంఘం ధైర్యపరిస్తే ధైర్యంగా ఉంటామా, సేవకులు ధైర్యపరిస్తే ధైర్యంగా ఉంటామా? కొద్దిసేపే. కానీ 24 hours ఆయన రాకడ వరకు ధైర్యంగా ఉండాలంటే ఆత్మదేవుడే. హల్లెలూయా. ఓ జెరుబాబేలు భయపడకో, గొప్ప పర్వతము అడ్డుగా వస్తే రాని, చదును భూమి అయితే ఆత్మ ద్వారా శక్తి ద్వారా చదును భూమి అయిపోదు. నువ్వు దేవునికి ప్రియమైనదానవు, ప్రియమైన వాడు, ఆధ్యాత్మికంగా ఆయన గుండెకు దగ్గరగా ఉన్నావు, ఆయన మనసుకు, ఆయన ఆలోచన దగ్గర. అదే ఆత్మ క్రీస్తు కలిగి ఉన్నాడు కదా, అదే ఆత్మ అనుభవంలో ఉన్నాడు కదా. దేవా, నీ ఆత్మ నా మీదికి, పుస్తక చుట్టలో చెప్పబడిన ప్రకారం నీ ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. బీదలకు సువార్తమానము, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారి కన్నులు తెరుడకు, యెహోవా హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆ ఆత్మే మృతులలో నుండి 3వ నాడు యేసును తిరిగి లేపింది. చావును చంపి, చావును సమాధి చేసి ఆయన సజీవుడయ్యాడు. సజీవుడైన దేవుడు ప్రభు పక్షాన, మన పక్షాన, సంఘం పక్షాన, తండ్రి కుడి పక్షాన నిలబడి, కుడిపార్శ్వం నిలబడి కూర్చొని విజ్ఞాపన చేస్తూ మనం కనిన వినిన వాగ్దానం ఏదైతుందో ఈ భూమి మీదికి పంపించాడో, ఆయనతో ఉంటే నీకు ప్రయోజనకరం, ఆయనతో మాట్లాడితే నీకు ఆదరణ, ఆయనతో స్నేహం చేస్తే ఆయన హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ నీకు అందించబడతాయి. లోకం వేరే, సమాజం వేరే, మనుషులు వేరే, మనుషుల మనస్తత్వాలు వేరే, యేసయ్య మనసు వేరే. అందుకే ఫిలిప్పు గంధకర్త అంటాడు కదా పౌలు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ఆయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి, అనగా శిలువ మరణం పొందునంతగా తన్ను తాను రిక్తునిగా చేసుకొని దేవునికి, మరణానికి అప్పగించుకుంటే భూమి మీద పరలోకంలో అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చింపబడడం మాత్రమే కాకుండా ప్రతి నాలుక, ప్రతి మోకాలు వంగునట్లు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థం స్తుతించినట్లు ఆయనను హెచ్చించాడు. హల్లెలూయా. యేసు నామములు అడుగుతున్నాము తండ్రి అని ఎందుకు అనాలి? యేసుని గురించి ఎందుకు మాట్లాడాలి? క్రీస్తుని మెయిన్ ఆయనే అంతగా హెచ్చించాడు, అంతగా హెచ్చించాడు ఆయన నామాన్ని. యేసు, యేసు కొత్త సాక్షులు, యేసునామం, యేసునామ స్మరణ. ఆయన అడిగితే ఆయన ఏమంటే తెలుసా, మనిషిగా నాకు కష్టమే, కానీ ఆత్మ నాకు సహాయం చేసింది. ఇన్ని కష్టాలలో దున్నపడింది వీపు, తలకు ముళ్ళ కిరీటము, దాహమవుతుంది, నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, చేదు చిరుకను అందించారు, పిచ్చి జనమంతా బరబ్బ కావాలి, బరబ్బ కావాలి, యేసును సిలువకేయండి, సిలువకేయండి. తెలుగుతో చేతులు దులుపుకున్నాడు పిలాతు. ఎప్పుడైనా సందర్భం అయితే పిలాతు సంగతి చెప్తా. హల్లెలూయా. ఎలాంటి గ్యాంబ్లింగ్ చేసిండో, హల్లెలూయా. మనకు మంచి వానిలాగా అనిపిస్తాడు పిలాతు. అంటే అధికార దాహం కలిగి, అటు చక్రవర్తి దృష్టిలో ఫేమ్ ఉన్నాడు, ఇటు ప్రజల దృష్టిలో ప్రేమ ఉన్నాడు, ఫేమ్ ఉన్నాడు, కానీ మనసులో మాత్రం అధికారం. చేతులు కడుక్కొని నీతిమంతుల్లాగా ఉన్నాడు, కానీ అతడు తన ఉన్న సీటు ఉంచడం, ఆ సీటు విషయంలో అతడు ప్రవర్తించాడు. మంచి వ్యక్తిగా కనిపించాడు జనాలకు. కానీ మీ యోధుల రాజును విడిపిస్తానయ్యా నేను, వద్దు 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 వద్దు, బరబ్బు నడుచుడు తిరుగుబాటు చేసే ఆ బందిపోటు దొంగ వాడిని విడిపించండి. వద్దయినా మంచోడయ్యా, పసక పండుగ ఎవరు ఖైదీని విడుదల చేయాలి కదా, వద్దు అంటున్నాడు. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా, వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండగాక వాడిని సిలువకి అంటే కేకలే గెలిచాయి. ఇప్పుడు క్రైస్తవులు తప్ప అన్న గురించి ఎవరన్నా మాట్లాడతారా? సెఫియా అంటే ఒక ఆయన వచ్చి మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు నీకు, నీ కుటుంబానికి, నీ ఇంట్లో ఆయన సన్నిధి ఉండడం మాత్రమే కాదు, అలాంటి కుటుంబాలు అనేకము లేపుతాడు.
ఈ కడవరి దినాల్లో ఆయన నామ ఘనత కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మనం ఒక తీర్మానం తీసుకుందాం. ఏం లేదు, తీర్మానం పరిశుద్ధాత్మకు అప్పగించుకుందాం. ప్రభా, ఇంతకాలం నీతో స్నేహం చేయలేకపోయాను, నీతో మాట్లాడలేకపోయాను, ఎక్కువ సమయం నీతో స్పెండ్ చేస్తా. నా ఉద్యోగ విషయంలో, నా కుటుంబ వ్యవహారాల విషయంలో తండ్రి, నా డ్యూటీ విషయంలో, నా పనుల విషయంలో, నా చేతి పనుల విషయంలో, మా బంధువులు, మా రక్త సంబంధులు, మా ఫ్యామిలీ విషయంలో వాళ్ళకి సమయాలు కేటాయిస్తాను. అంత మాత్రమే కాకుండా ఎక్కువ సమయము నీతో నేను ఏకాంతంగా స్పెండ్ చేస్తాను. నీ ఆలోచనలు నాకు కావాలి, నీ నడిపింపు నాకు కావాలి. ఈ లోకంలో నేను బ్రతకాలన్నా, ఈ లోకాన్ని నేను జయించాలన్నా, సాతాను శోధనలు జయించాలన్నా, నాకు వచ్చిన కష్టాలను అధిగమించాలన్నా, నా మీదకి వచ్చిన అన్యాయము, అవమానాలు, నిందలు భరించి వాటిలో నుండి నేను నెమ్మదిని, ధైర్యాన్ని పొందాలన్నా నాకు నీ ఆత్మ సహాయమే కావాలి. నీ ఆత్మ సహాయం లేకుండా నేనేమి చేయలేను, నీ సహాయం లేకుండా నేనేమి చేయలేను. ఆ రోజు దావీదు మహారాజు అన్నాడే, నా దేవుని ఆత్మ సహాయంతో నేను సైన్యాన్ని జయిస్తాను, ప్రాకారాలు దాడుతాను, యుద్ధాలు చేస్తాను. అవును ప్రభువా, నా బలము కాదు, నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, నా అనుభవం కాదు, నాకున్నది ఏది కాదు, నా ఆస్తి కాదు, నా అంతస్తు కాదు, నాకున్న అనుభవాలు కాదు, నాకున్న మంచి కాదు, నాకున్న నిజాయితీ కాదు, నేను చేసిన దాన కార్యాలు, ధర్మ కార్యాలు కాదయ్యా. నీ ఆత్మే నాకు కావాలి, నీ ఆత్మ సహాయమే నాకు కావాలి. ఆత్మదేవుడు నీవు అయ్యా, నువ్వు వ్యక్తివి ప్రభు, నువ్వు మాట్లాడే దేవుడు నాయన, నువ్వు బాధపడే దేవుడు తండ్రి, నువ్వు ఆదరించే దేవుడు, నువ్వు నడిపించే దేవుడు. క్షమించగలిగే మనసు నాకు వచ్చునుగాక, మాకు వచ్చునుగాక. ఎప్పుడు క్షమించగలిగే ఆత్మ మన లోపల పనిచేస్తుందంటే న్యాయంగా నువ్వు ప్రవర్తించాలి. రెండవది కనికరంతో నువ్వు నింపబడాలి. మూడవది ప్రేమతో నువ్వు నింపబడాలి. రోమ 5:5 ప్రకారము పరిశుద్ధాత్మ ద్వారా హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడింది కదా, ఆ ప్రేమను నువ్వు వాడడం ప్రారంభించాలి. మూడవది దేవుని ఎదుట దీన మనసు కలిగి తగ్గించుకొని నీవు దేవుని ఎదుట ప్రవర్తించడం అవలంబించాలి. మనుషుల ఎదుట కాదు, సంఘం ఎదుట కాదు, సేవకుల ఎదుట కాదు, భార్య ఎదుటనో, భర్త ఎదుటనో, పిల్లల ఎదుటనో, ప్రజల ఎదుటనో, గుంపు ఎదుటనో కాదు, కానీ యేసయ్య ఎదుట. హల్లెలూయా. యేసయ్యకు మన బ్రతుకు తెలుసు, యేసయ్యకు మన జీవితం తెలుసు, యేసయ్యకు మన అంతరంగం తెలుసు, మన కన్నీళ్ళు తెలుసు, మన బాధలు తెలుసు, మన కడగళ్ళు తెలుసు, మన అవమానాలు తెలుసు, మన అన్యాయాలు తెలుసు, మన గుండెలో రగులుతున్న వేదనలు తెలుసు. అందుకే అవి బాధ ఇంకా రెట్టింపైతే అన్యాయాన్ని నువ్వు సహించలేవు, బాధను నువ్వు ఓర్చుకోలేవు, నిందలను ఓర్చుకోలేవు, తృణీకారాన్ని ఓర్చుకోలేవు, అపహాస్యాన్ని ఓర్చుకోలేవు, నేను తక్కువ చేయడం నువ్వు ఓర్చుకోలేవు. అయితే క్షమించే మనసు మనకు రాదు, మనకుండదు. అయితే ఆత్మదేవుడే నిందను ఓర్చుకునే శక్తినిస్తాడు, ఆత్మదేవుడే శ్రమను సహించే శక్తినిస్తాడు, అన్యాయాన్ని సహించే శక్తినిస్తాడు, తృణీకారాన్ని సహించే శక్తినిస్తాడు, అవమానాన్ని సహించే శక్తినిస్తాడు. యేసయ్య కలువరి సిలువలో సహించాడు ఆత్మ వలననే. ఆయన న్యాయంగా ప్రవర్తించాడు, న్యాయంగా ఆలోచించాడు, కనికరంతో నింపబడ్డాడు. తను తాను నీచాతి నీచమైన మరణం పొందడానికి కూడా తగ్గించుకున్నాడు. దేవుని ఎదుట, తండ్రి ఎదుట శరీరధారి అయి ఉన్న దినాల్లో రోదనముతోనూ కన్నీళ్లతోనూ మరణం నుండి రక్షింపగలవానికి యాచనలు ప్రార్థనలు చేసి తన్ను తాను అప్పగించుకున్నాడు. శ్రమల వలన విధేయత నేర్చుకొని అంగీకరించబడ్డాడు. మనం చదువుకున్నాం కదా లూకా సువార్తలో, పచ్చి కట్టెకే ఈ విధంగా చేస్తే ఎండిన కట్టె కదా మనము. ఆయనే అంత ఓర్చుకుంటే, ఆయనే అంత సహిస్తే, ఆయనే అంత క్షమించగలిగితే, సహోదరి జెస్సికా పగడాల, నేను పగను తీర్చుకోను, నేను తృణీకరించను, ద్వేషించను, నేను క్షమిస్తున్నాను. అదే సమయంలో నా భర్త వదిలేసిన పరిచర్యను నేను, నా కుటుంబము ఆ క్రీస్తు కొరకే దేదీప్యమానంగా మేము ప్రకాశిస్తాము. గాయం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, భర్తను కోల్పోయిన వేదన ఉండొచ్చు. అదే సమయంలో ఆత్మదేవుడు ధైర్యంతో నింపాడు, క్షమించే మనసు ఇచ్చాడు. అదే ఆత్మ నీ లోపల ఉంది, అదే అభిషేకము నీ లోపల ఉంది. ఆ ఆత్మదేవుడు న్యాయంగా ప్రవర్తించేది నీకు నేర్పిస్తాడు, కనికరముతో నింపబడడం నేర్పిస్తాడు, దయగలిగి జీవించడం నేర్పిస్తాడు. ఒక్క మాట ఉంటుంది ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 32వ వచనము,
మీరు ఒకని యందొకడు దయగలిగి కరుణాహృదయులై ప్రభు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి. అది శక్తిని విడుదల చేస్తుంది, కృతజ్ఞతను విడుదల చేస్తుంది, జ్ఞానాన్ని విడుదల చేస్తుంది, దయను విడుదల చేస్తుంది, న్యాయాన్ని విడుదల చేస్తుంది, ప్రేమను విడుదల చేస్తుంది, తగ్గింపును విడుదల చేస్తుంది, దీనత్వాన్ని విడుదల చేస్తుంది. దేవుని వాక్కుకు లోబడేటట్టు చేయడం మాత్రమే కాకుండా దైవదాసుడిగా, దైవదాసురాలుగా, దైవ బిడలుగా, దైవ సమాజముగా, దైవ సంఘముగా, దైవ కుటుంబాలుగా బలమైన దేవుని చేతిలో గొప్ప ఆశీర్వాద సాధనంగా నీవు, నీ కుటుంబం, నీ సంఘం వాడబడే అవకాశాలు మెండుగా ఉంటాయి. రెండు చేతులు పైకెత్తి సరెండర్ అయిపోదామా, సమర్పించుకుందామా, పరిశుద్ధాత్మకు అప్పగించుకుందామా, ఆదరణకర్తకు అప్పగించుకుందామా, బోధకుడైన పరిశుద్ధాత్మకు అప్పగించుకుందామా. మృతులలోని యేసును లేపిన అదే ఆత్మ మన శరీరము సావునకు లోనై ఉన్న ఈ శరీర కోరికలు, లోకసభ కోరికలకు గిలగిల కొట్టుకుంటున్న ఆ ఇచ్చల నుండి లేపగలిగే ఆత్మ మనలో ఉంది కనుక ఆ పునరుత్థాన బలం కొరకు, ఆ పునరుత్థాన మహిమ కొరకు, ఆ క్షమాపణ ఆత్మతో నింపబడి దయగలిగి జీవిస్తామా, కనికరాన్ని పంచిపెడదామా, న్యాయంగా ప్రవర్తిస్తామా, మనల్ని మనం తగ్గించుకొని ఆయన ఆత్మకు అప్పగించుకుందామా. రెండు చేతులు పైకెత్తుదామా, స్తుతిద్దాం, ఎవరికి వారు స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెల్లించండి, స్తోత్రం చెల్లిస్తూ ఉండండి. మీ అంతటా మీరే స్వచ్ఛందంగా సిలువకు అప్పగించుకోండి. మీ సిలువ మీరు మోస్తూ ఉండండి. అయ్యా నేను క్షమిస్తున్నా, మర్చిపోతున్నా, అయ్యా నాకు కనికరం లేదయ్యా, న్యాయంగా ప్రవర్తించడం నాకు రావట్లేదయ్యా, ఎందుకంటే జరిగింది నాకు అన్యాయం కదా, జరిగింది నాకు ద్రోహం కదా, నమ్మక ద్రోహం కదా, జరిగింది నాకు గుండె గాయం కదా, నాకు అవమానం కదా, నాకు నిందలు కదా, ఆర్థిక ఇబ్బందులు కదా, అప్పుల సమస్యలు కదా, నా పేరు పోయింది కదయ్యా, నా గౌరవం దెబ్బతింది కదయ్యా. అయ్యా ఏదైనా పర్వాలేదు, నీ ఆత్మ తట్టుకునే శక్తినిస్తుందయ్యా, నీ ఆత్మ తట్టుకునే శక్తినిస్తుందయ్యా. మేము లోకాన్ని గెలవాలా, ప్రజల్ని గెలవాలా, శత్రువును గెలవాలా, కుటుంబాన్ని గెలవాలా, సమాజాన్ని గెలవాలా, సంఘాన్ని గెలవాలా, ఫ్యామిలీని గెలవాలన్నా, పిల్లల్ని గెలవాలా, ఆధ్యాత్మికంగా మేము గెలవగలగాలి. అది మీ వల్లనే సాధ్యము. నాకు నీ ఆత్మ సహాయం చేయమని అడుగుదావా? అడుగు, ఎవరికి వారు. నేను అడుగుతాను, మీరు అడగండి. ప్రతి ఒక్కరు మనం మట్టి శరీరంలో ఉన్నాము, ఎవరు పర్ఫెక్ట్ కాదు. హల్లెలూయా. దినదినము ఆత్మ సహాయంతో మౌనంగా ఉండకుండా ప్రార్థిస్తారా? మౌనంగా ఉండకుండా ప్రార్థిస్తారా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక, ఆయన ఆత్మకార్యం మన జీవితంలో జరుగును గాక, సిలువలో ఉన్న విలువ మనకు అర్థమవును గాక, సిలువలో ఉన్న త్యాగము పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుభవించును గాక, సర్వసత్యములో అర్థం చేసుకొని విశ్వాసంలో కొనసాగుదుము గాక, ఆయన కృపలో నింపబడుదుము గాక, ఆ కృపలో జీవించుదుము గాక, ఆ కృప కొరకు సాగిపోదుము గాక, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుదుము గాక, అప్పులోపు నుండి బయటపడుదుము గాక, నిరాశల నుండి బయటపడుదుము గాక, అన్యాయం అవమానం కలిగించే ఆ బాధల నుంచి, గాయాల నుంచి మనం సంపూర్ణంగా బయటపడుదుము గాక, ఆత్మదేవునికి మన జీవిత భాగాలు అప్పగించదుము గాక, పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నీ కుటుంబాన్ని నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.